నా పేరు శ్రావణి. నేను పుట్టింది పెరిగింది చిన్న పల్లెటూరులో. నాకు అంతగా ఏమీ తెలియదు. స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత అమ్మకు సాయం చేయడం, చదువుకోవడం 2 పనులు మాత్రమే తెలుసు. అంతే, ఇంకా ఏమీ తెలియదు. ఇంకా నేను వేరే ప్రపంచం అంటూ ఏమీ చూడలేదు. అలాంటి నాకు ఒక్కసారిగా పెళ్ళి అనేసరికి చాలా భయం. కానీ ప్రతి ఆడపిల్లకు పెళ్ళి కామన్. భయపడినా భయపడకపోయినా పెళ్ళి మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళితోనే ఆడపిల్ల జీవితం స్టార్ట్ అవుతుంది. అంతకుముందు తల్లి చాటు పిల్లగా మాత్రమే పెరుగుతుంది. కానీ పెళ్ళైన తర్వాత మొత్తం అన్నీ తనే చూసుకోవాలి. భార్యగా భర్తకు, కోడలుగా అత్తమామకు, ఇంట్లో యజమానిగా ఇంట్లో పనులు, తల్లిగా పిల్లలను, ఇలా మొదలైన జీవితంను మొత్తానికి ఒక ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఇల్లు లేదు అనేలాగా ఉంటుంది. అంటే మన అత్త, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలా అందరూ ఆడవాళ్ళే కదా. వాళ్ళు లేకపోతే ఇండ్లే లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళ ప్రత్యేకత చాలా ఉంటుంది. నా పెళ్ళి అనేసరికి నాకు చాలా భయం వేసింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చాను. అమ్మ, నాకు ఇప్పుడే ఎందుకు పెళ్ళి, నాకు భయం వేస్తుంది, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు కదా, ఇక్కడ నువ్వు, నాన్న, అమ్మ ముగ్గురితోనే ఉన్న నా లైఫ్ ఒక్కసారిగా అంత పెద్ద ఫ్యామిలీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అమ్మ అని ఏడుస్తే, అమ్మ, ఆడవాళ్ళు ఎన్నో దాంట్లో విజయాలు సాధిస్తున్నారు. ఇక్కడ నువ్వు వెళ్ళి నువ్వు సాధించగలుగుతావు, నువ్వు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతావని అమ్మ నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్ళాను. ఇంకా నా స్టోరీ పెళ్ళి తర్వాత ఏమైంది, నేను ఇలా అత్తగారింట్లో ఉన్నాను, ఏం చేశాను అనేటివి అన్నీ కూడా నెక్స్ట్ ముగ్గుతోని మేము ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.